ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో బీజేపీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లే తెలుస్తుంది. తాజాగా రాజా సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా, బీజేపీని వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు నాకు బ్రోకరిజం చేయడం రాదు, గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వమని సూచిస్తే నా సూచనలు పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీతో తిరిగే వ్యక్తికి ఇచ్చారు, ఎందుకు ఇలా చేశారు అని ఒక కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నాను, వెంటనే గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని నేను సూచించినట్లు వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తాను అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలైతే బీజేపీలో తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. నిజానికి రాజా సింగ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఈ మధ్య కొత్తగా పార్టీలో చేరిన వారికి తగిన గౌరవం ఇస్తున్నారు, కానీ రాజా సింగ్ కి మాత్రం ఇవ్వడం లేదు. అయితే బీజేఎల్పీ పదవి కోసం కూడా రాజా సింగ్ గతంలో బాగా ప్రయత్నాలు చేసినప్పటికీ వివిధ కారణాల చేత తాజాగా బీజేపీలో చేరినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆ పదవిని ఇవ్వడం జరిగింది. అప్పట్లో రాజా సింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అయితే సీరియస్ గా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పెద్దగా రాజా సింగ్ అయితే పాల్గొనలేదు. దీంతో రాజా సింగ్ బీజేపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీకి రాజీనామా చేసి ఇతర ఏదైనా పార్టీలో చేరుతారేమో అన్నట్టు ఊహాగానాలు వచ్చాయి. కానీ అదే సమయంలో బండి సంజయ్ రాజా సింగ్ ని కలిసి తిరిగి యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు అయితే ఆయన చేయడం జరిగింది. ఇంతేకాకుండా రాజా సింగ్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలైతే బీజేపీలో ఒక తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. ఏకంగా ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తాను అని స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతే ఉందో అది బీజేపీ రాష్ట్ర నాయకత్వానికైతే ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి హవాలో చాలా మంది నేతలు తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించడం జరిగింది, కానీ ముందు నుండి వ్యక్తిగతమైన ఫాలోయింగ్ తో ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడు రాజా సింగ్. అలాంటి వ్యక్తిని ఇప్పుడు దూరం పెట్టడం కరెక్ట్ కాదు అని బీజేపీ కార్యకర్తలు అయితే అంటున్నారు.